మరి ఆ ఉగ్రవాది వారి కుటుంబంలో 14 మంది మరణిస్తే 14 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రభుత్వం నుంచి వాడు నష్టపరిహారం కింద అంతే వాళ్ళకి యొక్క ఎక్స్గ్రేషియా పొందుతున్నాడంటే ఈ 14 కోట్లతో మళ్ళీ వాడు కొన్ని వందల మందిని ఉగ్రవాదం తయారు చేయొచ్చు, కొన్ని వందల మంది ఉగ్రవాదం పైన వాడు అవగాహన కల్పించవచ్చు, ఉగ్రవాదం వైపుగా మళ్లించవచ్చు. ఏకంగా ఒకవేళ కనుక ఎవరినైతే చాలా తీవ్రంగా ఇబ్బందులు పడిపోయి ఆర్థిక స్థితిగతులు సరిగ్గా లేకున్నటువంటి యువకులకి కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కాంట్రాక్చువల్ టెర్రరిజం అంటూ ఉంటారు. అంటే డబ్బులు ఇచ్చి మరి వారికి తినడానికి తిండి ఉండదు, ఆర్థిక వనరులు ఉండవు, వాళ్ళకి ఇన్కమ్ ఉండదు, ఉపాధి కల్పిస్తామని చెప్పి డబ్బులు ఇచ్చి మరి వారి చేత ఈ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి ఒక దుర్మార్గానికి కూడా ఇటువంటి దుర్మార్గులు తెరలేపొచ్చు, అటువంటి స్థితి రావచ్చు. సో పాకిస్తాన్కి మళ్ళీ ప్రపంచ దేశాల నుంచి ముఖ్యంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి ఆ డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బుల్ని ఉగ్రవాదానికి మళ్ళీ మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి దుర్మార్గులు ఇంకా పుట్టే అవకాశం ఉంది, ఇటువంటి దుష్టులు ఇంకా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ రకంగానే ఇంకా దాడులకు పాల్పడవచ్చు, ఈ రకంగానే ఇంకా ప్రజల్ని భయభ్రాంతం గురించవచ్చు, ఈ రకంగానే భారతీయుల రక్తాన్ని కల్లారా చూడొచ్చు. సో ఇంకా దుర్మార్గాలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి వారిని అంతమొందించాల్సిన అవసరం ఉందని చెప్పి మన భారత ప్రభుత్వం కూడా IMF దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇంకోసారి పాకిస్తాన్ డబ్బులు ఇవ్వకండి అని మొరపెట్టుకుంది. కానీ ట్రంప్ చొరవతోని ట్రంప్ నిర్ణయంతో ఈ రకంగా వారికి మళ్ళీ డబ్బులు వచ్చాయి, మళ్ళీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కోసం మళ్ళీ వారి వనరులు సమకూర్చుకుంటున్నారు. ఇష్టానుసారంగా మళ్ళీ ఇటువంటి ఉగ్రవాదాన్ని తెరలేపొచ్చు కూడా. ఒకసారి తల్లి మాటలు మళ్ళీ విందాం. అరే పాపిస్తోడా, ఈ పని వద్దు మనకి, వచ్చే ఇక లొంగిపో అని చెప్పి చాలా క్లియర్ గా తల్లి చెప్పింది వీడియో కాల్లో కూడా. కానీ వినలేదు. ఆఖరికి వస్తే ఏమైంది, చచ్చిపోయాడు. మన భారత ఆర్మీ చేతల దుర్మార్గమైనటువంటి చావు తెచ్చాడు, ఒక పాపిచ్చి చావు తెచ్చాడు ఆఖరికి వస్తే. ఒకసారి తల్లి వీడియో కాల్ ఏం మాట్లాడిందో మళ్ళీ చూద్దాం. Сейчас лаги, я не боюсь, как это все самому бывает. Травим без дорваза липу. Тут мало есть кенчеру. ఎంతలా బాధపడుతుందో వాళ్ళు కొంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నారు, ఆవేదనతో మాట్లాడుతున్నారు. ఈ పని మన కొద్ది వచ్చాయని చెప్తున్నా కూడా వాడు వాని చేతిలో చూడండి గన్ కనబడుతుంది, మళ్ళీ వాని చేతిలో ఆ రకంగా మాట్లాడుతూ కూడా వాడి చేతిలో ఒక ఆయుధం కనబడుతోంది. ఇటువంటి పాపిస్ట్ కుక్కలు ఇంకా తయారయ్యే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఇంకా ఉగ్రవాదాన్ని పెంచవచ్చు, ఇంకా దుర్మార్గాలకు పాల్పడవచ్చు, ఇంకా పెద్ద ఎత్తున దారుణానికి ఒడిగట్టవచ్చు కూడా. వద్దు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, వాళ్ళకి ఆర్థికంగా వనరులు ఇవ్వకండి, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో మీరు సహకరించకండి అని చెప్తే చైనా సహకరిస్తోంది, అమెరికా సహకరిస్తోంది, టర్కీ సహకరిస్తోంది, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా పాకిస్తాన్కి సహకరించి సైబర్ వార్ఫేర్కి తెరలేపుతున్నాయి, సైబర్ అటాక్స్ చేస్తున్నారు. అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళ లక్ష్యం ఏంటి, ఉగ్రవాదుల లక్ష్యం ఏంటి? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఏదో రకంగా అలజడి సృష్టించాలి, ఏదో రకంగా దుర్మార్గాలకి మారణహోమానికి పాల్పడాలి. వీళ్ళకంటూ టార్గెట్స్ ఉండవు. వీళ్ళకు ఒక తిండి దినాలనో లేకపోతే వీళ్ళకంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళకంతా ఒక రిలీజియస్ సంబంధించినటువంటి విషపు బీజాలు కూడా వీళ్ళు నింపుతూ ఉంటారు, అవాస్తవాలను చెప్తూ ఉంటారు, అబద్ధాలని చూపించి నేర్పిస్తూ ఉంటారు, డబ్బులు ఇస్తామని చెప్తారు. మీకు విషయం తెలుసా, చాలా క్లియర్గా చాలా మంది ఎక్స్పర్ట్స్ మనతో మాట్లాడినప్పుడు కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో కార్గిల్ వార్లో ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే పనిచేస్తున్న వారు కొంతమంది ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పుస్తకాలు రాసిన దాంట్లో లేదంటే చాలామంది ఆర్టీవీ కూడా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కాంట్రాక్చువల్ టెర్రరిజం, ఎవరైతే వారికి తినడానికి తిండి లేదో డబ్బులు లేవో అటువంటి వారిని పెంచి పోషిస్తాం, మీ యొక్క బాధ్యతలు మొత్తం మేమే తీసుకుంటాం, మీ కుటుంబాన్ని రక్షిస్తాం, మీకు డబ్బులు ఇస్తామని చెప్పి భారత ఆర్మీ ఒక జవాన్ని చంపేస్తే ఇంత ధర, భారత ఆర్మీకి సంబంధించి ఒక ఆఫీసర్ని హతమారిస్తే ఇంత, భారత్లో అలజడి సృష్టిస్తే ఇంత, అంటే ఒక లెక్క కడుతూ ఉంటారట. ఈ లెక్క ప్రకారంగా మన వైపు నుంచి ఎవరిని హతమార్చిన, మన వైపు నుంచి ఎవరిని ఇబ్బంది గురి చేసిన, మన వైపున అలజడి సృష్టించిన వారికి లెక్క కట్టి దానికి అనుగుణంగా ఉగ్రవాదులు డబ్బులు ఇస్తూ ఉంటారట. ఇటువంటి దుర్మార్గానికి ఆ ఉగ్రవాద సంస్థలు పాల్పడుతూ ఉంటాయట. కాంట్రాక్చువల్, ఒకవేళ పనికి వెళ్ళి ఆ రోజు పని చేస్తే డబ్బులు, లేదంటే లేదు. ఈ రకమైనటువంటి ఒక ఉపాధిని అక్కడ కల్పిస్తూ ప్రజల్ని ఈ వైపుగా లాగేసి ఈ వైపుగా టెర్రరిజాన్ని పెంచి పోషించే ప్రయత్నం దుర్మార్గులు చేస్తున్నారట. సో ఏదేమైనా ఆపరేషన్ సింధూర్ ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. ఐడెంటిఫై, ట్రేస్, పనిష్, ఈ మాటలు గుర్తుపెట్టుకొని సరిపోతుంది. మనం గుర్తిస్తున్నాం, వాళ్ళని ట్రేస్ చేస్తున్నాం, పనిష్ చేస్తున్నాం, నేలమట్టం చేస్తున్నాం, వాళ్ళకి చావును చూపిస్తున్నాం. అటువంటి ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో ఉగ్రవాదులకు సంబంధించి కార్డన్ ఆపరేషన్ కొనసాగుతోంది, కార్డన్ సర్చ్ కొనసాగుతున్నాయి.
ఎవరైనా కనుక అనుమానంగా కనిపించినా వెంటనే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఎవరైనా కనుక ప్రతిఘటి ఇచ్చారంటే కథం ఇక వాళ్ళ పని అవుట్. వాళ్ళని నేలమట్టం చేస్తున్నారు, వాళ్ళని కుప్ప కురిపించేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. సో ఇది ఇంకా కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్తో టెర్రరిస్టులో వణుకు మొదలైందా? ఎస్, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. నిజంగానే ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదుల యొక్క బొండుల్లో వణుకు మొదలైందా అంటే ఎస్, డెఫినెట్గా అటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆపరేషన్ సింధూర్ వల్ల మనం ఏం సాధించాం తెలుసా? ఆపరేషన్ సింధూర్ అనే పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు నివ్వెరపోతున్నాయి, ముక్కున వేలేసుకుంటున్నాయి. 9 టెర్రర్ క్యాంప్స్ లేపేశాం, 200 మంది ఉగ్రవాదులను హతమార్చాం. ఏకంగా మసూద్ అజార్ లాంటి కుటుంబంలో చాలా మంది కీలక వ్యక్తుల్ని కూడా నేల కురిపించాం, వాళ్ళందరినీ హతమార్చాం. అటువంటి ప్రక్రియ జరిగింది. ఇదొక్కటే కాదు, హిజాబుల్ ముజాహిదీన్, లష్కర్ ఇ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను చాలా మంది ఉగ్రవాదులు నేలమట్టం చేశాం. ఏకంగా ప్రధానిని పరుగులు పెట్టించాం. అక్కడి పాక్ ఆర్మీ చీఫ్ ని గుహలో దాచుకునే విధంగా వాడిని పాయింట్ తడిపించేశాం. అటువంటి ప్రక్రియ కొనసాగింది. ఇక్కడితో ఆగలేదు, ఇంకా 11 ఎయిర్ బేస్లు నిలమట్టం చేశాం. ఇక వాళ్ళు చెప్తున్న ప్రకారంగా, వాళ్ళు ఆరోపిస్తున్న ప్రకారంగా కైరానా హిల్స్ న్యూక్లియర్ స్థావరాలు ఎక్కడైతే పాకిస్తాన్లో ఉన్నాయో దానిపైన కూడా దాడి చేశామని పాకిస్తాన్ చెప్తాం. చూసారా, అక్కడి వరకు వెళ్ళగలిగాం. వాళ్ళ ఒంట్లో భయం పుట్టించగలిగాం, వాళ్ళ ఒంట్లో ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టించగలిగాం. అటువంటి పరిస్థితి ఇంకా పాకిస్తాన్లో కొనసాగుతుంది. మీకు విషయం తెలుసా, టిల్ డే నేను ఇప్పుడు ఈ వార్త చెప్తున్నంత సమయం వరకు కూడా అక్కడ అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంటే ఏ స్థాయిలో మరణాలు సంభవించి అర్థం చేసుకోండి, ఏ స్థాయిలో అక్కడ ఉగ్రవాదులు నీలమట్టం చేసాం అర్థం చేసుకోండి. ఇంకా అంత్యక్రియలు కొనసాగుతూనే ఉన్నాయంటే, ఈ రోజు వరకు అంత్యక్రియలు కొనసాగుతున్నాయంటే ఎంతమంది మరణించి ఉంటారు అక్కడ. ఎటువంటి ఒక మరణ హోమాన్ని మనం సృష్టించామో అర్థం చేసుకోండి. సో ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది కాబట్టి ఇంతకింతకి మనం గొప్ప రిజల్ట్స్ చూడబోతున్నాం. ఉగ్రవాదం తాలూకా ఎటువంటి విధంగా మనం పనిబట్టబోతున్నాం, ఉగ్రవాదాన్ని ఏ రకంగా మట్టుబెట్టబోతున్నాం అనేది ఎప్పటికప్పుడు డెఫినెట్గా మన భారత ఆర్మీ చూసుకునే పనిలో ఉన్నారు. అదే పనిలో ప్రస్తుతం భారత ఆర్మీ మొత్తం కూడా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు, కార్డన్ సర్చ్ చేస్తున్నారు. ఎవరైనా కనుక అనుమానం కనిపించినా పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేయడమే. అనుమానంగా కనిపించి వాళ్ళు సహకరించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, మనకు సహకరించారా, ఓకే. లేదంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి లేపేయడమే, వారందరినీ కూడా నేల కురిపించడమే మన లక్ష్యంగా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా రాను రోజులలో ఎటువంటి మరణాలు ఆ ఉగ్రవాదులు చవిచూడబోతున్నారు, ఉగ్రవాదాన్ని ఏ రకంగా మన భారతాన్ని మట్టుబెడుతుందో చూడాల్సిన అవసరం అయితే. మరోవైపుగా ఇవన్నీ కారిగా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని చూసారా, ఆ రకంగా మసూద్ అజార్, సయ్యద్ హఫీజ్ ఇటువంటి దుర్మార్గం కనుక కొడితే డెఫినెట్గా ఈ ఉగ్రవాదాన్ని కొంత రూపుమాపినట్టే, ఉగ్రవాదాన్ని కొంత కంట్రోల్ చేసినట్టే. అటువంటి ప్లాన్లు, అటువంటి ప్రణాళికలు కూడా భారత ఆర్మీ దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటిని కూడా ఎగ్జిక్యూట్ చేయబోతోంది, వాటిని కూడా ప్రయోగించబోతోంది. Сейчас я меня бою, как ты сейчас умон буй. Травим без дорвазя липу. Сейчас я меня бою, как ты сейчас